జై శ్రీరామ్ అండి అందరికీ. నేను ముఖ్య గమనిక చెప్పాల్సింది ఏంటంటే, అమ్మాయిల గురించి చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే అమ్మాయిలు ఒక అబ్బాయి వచ్చి మిమ్మల్ని లవ్ చేస్తున్నా, నేను ప్రేమిస్తున్నా, మీరంటే నాకు ప్రాణం, మీరు ఉండలేకపోతే నేను ఉండలేను, మీ గురించి నేను చనిపోతా అని ట్రాప్ చేసే అబ్బాయిలు ఎంతోమంది ఉన్నారు. ఈ కలియుగంలో మనం బతుకుతున్నాము. ఈ కలియుగంలో బతికేదానికి మనం కొద్దిగా ఆలోచించండి. ఎవరు ఏ రకంగా ఉంటారో కూడా తెలియదు. ఎందుకంటే మీ మీద ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులు, మీ మీద ఆశలు పెట్టుకున్న మీ కుటుంబాలు ఎన్నో మీ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ప్రేమించడం అనేది గొప్పనే, కానీ ప్రేమ నిలబెట్టుకోవడం గొప్ప. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్క అమ్మాయి కూడా మీరు మీ స్వేచ్ఛ మీరే చూసుకోవాలి, మీ స్వేచ్ఛ మీరే ఉండాలి. మీరు ప్రేమించిన అబ్బాయి ప్రేమ అని చెప్పగానే ట్రాప్లో పడి మీరు ఇబ్బందులు పడకండి. ఎవరైనా సరే ఒక అబ్బాయి మిమ్మల్ని ప్రేమించడం జరుగుతుంటే, ఆ అబ్బాయి ఎట్లాంటి వాడు, అబ్బాయి ఏం చేస్తాడు, అబ్బాయి గుణం ఏంది, అబ్బాయి ఎట్లా ఉంటాడు, తర్వాత ఫ్యూచర్లో మనల్ని బాగా చూసుకుంటాడా లేదా, మనం అంటే ఎంత ఇది చేస్తాడు మన గురించి అని ఒకసారి ఆలోచించండి. మీరు కొనే డ్రెస్సే మీరు 1కి 10 సార్లు చెస్ట్ చేసి తీసుకుంటారు. కాబట్టి చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఒక భాగ్యస్వామితో జీవితాన్ని గడపాలనుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. ఈ కలియుగంలో ఎన్నో ఎన్నో హత్యలు చూస్తున్నాం. మొన్న వైష్ణవి, ఇంతకుముందు ఎన్నో మర్డర్లు చూసినాం, మనం హత్యలు చూసినాం. రోజుకు అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి నేను అమ్మాయిలకు మరీ చెప్తున్నా, ప్రేమించడం తప్పు కాదు, నేను తప్పు అంటలేను. ప్రేమించడం, ఆ ప్రేమించిన వ్యక్తి ఎలాంటి వాడు, మన ఫ్యూచర్లో మన బతుకు, మన భవిష్యత్తు ఏంటిది, మనల్ని ఏ రకంగా చూసుకుంటాడు, ఏ రకంగా మనల్ని పూజించగలడు తను, అదన్నీ ఒకసారి మీరు చెస్ట్ వేయండి, మీరు కనుక్కోండి అబ్బాయి గురించి. చేసిన తర్వాత మనగా ఇష్టపడటం గొప్ప. కాబట్టి ఎవరైనా కూడా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నేను చెప్పేది ఒకటే, ఎవరు కానీ 1కి 10 సార్లు ఆలోచించండి. మీ మీద ఆశ పెట్టుకున్న మీ తల్లిదండ్రులు, మీ మీద ఆశ పెట్టుకున్న మీ కుటుంబాలు ఎన్నో మీ పైన ఆధారపడి ఉంటుంది. చివరికి ఆ ఆధారం కన్నీళ్లను చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే అబ్బాయిలు కానివ్వండి, 1కి 10 సార్లు ఆలోచించండి. ఒక అమ్మాయితోని జీవితం మనం భాగ్యసాగంగా ఉండాలనుకుంటే కంపల్సరీ ఎట్లాంటి వాడు, అబ్బాయి ఎట్లాంటి వాడు, అమ్మాయి ఎట్లాంటిది ఒకసారి కనుక్కోండి, చూసుకోండి. మీరు తెలుసుకోండి, అబ్బాయి గురించి కానీ అమ్మాయి గురించి కానీ తెలుసుకొని మీరు కూడా భాగ్యసంలో మంచిగా ఉండండి లైఫ్లో. ఎందుకంటే మనం ఎన్నో కాలంలో ఎన్నో చూస్తున్నాం, కాబట్టి అన్నీ చూస్తున్నాం మనం. కాబట్టి అందరికీ కూడా నా ముఖ్య గమనిక ఏంటంటే, ప్రతి ఒక్క అమ్మాయి కూడా మీ సేఫ్టీ మీరు ఆలోచించండి, మీ సేఫ్టీ మీరు చూసుకోండి. ఎందుకంటే ప్రతిదానికి ఎవరు కూడా మనకు తోడు ఉండరు కదా, ఎమ్మటి ఉండరు కదా. ప్రతిదానికి మీరు ఒక ఆదర్శమై ఉండాలి. ప్రతి స్త్రీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా నిలబడండి, ఆదర్శంగా ఉండండి. అన్నీ ఆలోచించింది డిసిషన్ తీసుకోండి. ఆలోచించిన తర్వాత డిసిషన్ తీసుకోండి, ఈయన మన కరెక్టా కాదా అన్నది ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని 20 సంవత్సరాలు ఒక తల్లి తండ్రి పెంచి, ఒక 20 సంవత్సరాలు మీకోసం కష్టపడి, వాళ్ళకు తిండి లేక తిప్పలు లేక మీ గురించి బాధపడి మిమ్మల్ని పెద్ద చేసి, మిమ్మల్ని ప్రయోజకుల్ని చేసి పెట్టి ఒక వ్యక్తి చేతిలో పెడుతున్నాడంటే వాళ్ళకు కూడా ఎంతో బాధాకరం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా ఒకసారి ఆలోచించండి, మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఎందుకంటే ఈ కలియుగంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరు కూడా తెలియట్లేదు. కాబట్టి అందరూ కూడా మన చేసి చెప్తున్నాం. అందరూ కూడా ఒకసారి ఆలోచించి డిసిషన్ తీసుకోండి. తల్లిదండ్రుల గురించి ఆలోచించండి, ఫ్యామిలీ గురించి ఆలోచించి ఒక డిసిషన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏ స్టెప్ వేస్తారో అది ఆలోచించి మీరు స్టెప్ వేయండి. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి కూడా, అబ్బాయి కానీ అమ్మాయి కానీ కోరేది ఇదే, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మళ్ళా ఇట్లాంటి హత్యలు కూడా జరగకూడదు.
ఎందుకైనా మంచిది. మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. మిమ్మల్ని కన్న తల్లిదండ్రి, మీ తోడ పుట్టిన అన్నదమ్ములు, మీ బంధువుల గురించి కూడా ఆలోచించండి. ఒక అబ్బాయి వచ్చి మిమ్మల్ని ప్రేమించాడంటే ఆయన ఏం చేస్తున్నాడు, నేను మందు తాగుతా అది చేస్తా అంటే కూడా మీరు ట్రాప్లో పడకండి. ఎవరైనా సరే ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మీ డిసిషన్ ఏందో మీరు తీసుకొని మీ ఆధారం, మీ శక్తికి మీరే బాధ్యతలు వహించండి. మీకు మీరే బాధ్యతలు. ఎవరు కూడా టైంకు అందుబాటులో ఉండరు కాబట్టి మీరు మీకే సహారంగా ఉండండి. అందరికీ మనవి చేస్తున్నా. జై శ్రీరామ్.